Hi, welcome to I20 Academy. As part of a scenario-based interview question series, today we'll be discussing about one more interesting scenario. At the same time, మీకు ఇంటర్వ్యూలో అండ్ మోర్ ఓవర్ మీ రియల్ వరల్డ్ సినారీస్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ చాలాసార్లు వస్తుంటాయి, రైట్? సో కమింగ్ టు ద క్వశ్చన్, రైట్, ఆర్ సినారియో, లెట్స్ కమ్ బ్యాక్ టు మై వన్ నోట్. Your application team has decided to manually scale the deployment from 1 pods to 4 pods, okay, to increase the traffic. So for that, they have ran the command called as kubectl scale command, and the deployment was scaled successfully. But after few minutes of time, the pods are coming down to the one pod. Okay, అంటే after some time ఏమవుతుందండి, మళ్ళీ pods బ్యాక్ వచ్చేస్తున్నాయి. ఎవ్రీ టైమ్ దే స్కేల్ టు 4, ద pods ఆర్ కీప్ ఆన్ రివర్టింగ్. ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో? సో ఏమవుతుందంటే సినారీ ఎలా వస్తుందంటే, మీకు ఏదో డిప్లాయ్మెంట్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూర్ హ్యావింగ్ డిప్లాయ్మెంట్ కాల్ I27 యాప్ అనే డిప్లాయ్మెంట్ ఉంది. ఈ డిప్లాయ్మెంట్ రెప్లికాస్ 1 అని పెట్టుకున్నారు. బట్ లేటర్ మీరు ఏమనుకుంటారంటే, ఓకే, నా ట్రాఫిక్ పెరుగుతుంది కాబట్టి నేను ఈ రెప్లికా కౌంట్ ని 4 కింద మారుద్దాం అనుకుంటున్నాను. ఓకే, బట్ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ ఫ్రమ్ సిఎస్సిటి పైప్ లైన్ అండ్ ఆల్, ఆర్ సిఎస్సిటి పైప్ లైన్ చేసిన ఎక్కడ చేసినా కూడా మీరు 1 pod ని 4 pods కింద మార్చాలనుకుంటున్నారు. సో ద ఈజియెస్ట్ వే ఇస్ టు స్కేల్ ద డిప్లాయ్మెంట్. ఓకే, ఫ్రమ్ 1 to 4. సరే, 4 చేశారు, బాగానే ఉంది. బట్ మళ్ళీ కాసేపు తర్వాత చూస్తే ఈ 4 pods కాస్త మళ్ళీ 1 pod అయిపోతుంది. ఎందుకు? ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఎలా ఫిక్స్ చేయాలి? ఓకే, సో లెట్స్ గో అండ్ ఇంప్లిమెంట్ దిస్ హ్యాండ్స్ ఆన్. సో కరెంట్లీ ఇఫ్ ఐ సే ఐ డిప్లాయ్ నేమ్ స్పేస్ కాల్ డెమో అండ్ లెట్ మీ క్రియేట్ వన్ రిసోర్స్. ఓకే, ఫస్ట్ లెట్ మీ క్రియేట్ డిప్లాయ్మెంట్ అండి. ఒక డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటాను. సేమ్ మనం లాస్ట్ ఎగ్జాంపుల్లో చేసినట్టే సేమ్ కస్టమ్ ఇమేజ్ అండి ఇది. ఒక I27 అకాడమీ డెమో యాప్ అని ఇమేజ్. అండ్ ఫర్ దట్ ఐమ్ హ్యావింగ్ ఆల్ ది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. రిక్వెస్ట్ అని పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే రెప్లికా కౌంట్ 1 అని మెన్షన్ చేశానండి. ఓకే, సో లెట్ మీ కాపీ దిస్ గై అండ్ లెట్ మీ కాపీ హియర్ అండ్ క్రియేట్. ఓకే, రెప్లికా ఒక 1 ఉంది కాబట్టి బై డిఫాల్ట్ ఏమవుతుందంటే పాడ్స్ కూడా 1 క్రియేట్ అవ్వాలి. పాడ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? ఓకే, బాగానే ఉంది. బట్ నవ్ ఐ వాస్ థింకింగ్ దట్ మేబీ ఒక పాడ్ సరిపోదేమో. లెట్ మీ మేక్ ఇట్ టు 4 pods. ఓకే, సో ఏం చేస్తాను? ఐ కెన్ గో బ్యాక్ హియర్, స్కేల్ ద డిప్లాయ్మెంట్ టు 2, 3, 4, ఎంటర్. ఓకే, సో ఎవెన్చువల్గా ఏమవుతుంది? ఇఫ్ 4 pods ఆర్ కమింగ్ అప్ అండ్ ఇఫ్ గో బ్యాక్ హియర్ 4 pods ఆర్ కమింగ్ అప్ అండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఫైన్, బాగానే ఉంది. ఓకే, సో బేసిక్ ఏమవుతున్నట్టు, మనకి ఏమైతే పాడ్ రెప్లికా 1 నుంచి 4కి స్కేల్ చేసాము, దట్స్ ఫేర్ ఎనఫ్. బట్ లెట్స్ అజ్యూమ్ దట్ మీరు ఇలా వర్క్ చేసుకుంటున్నారు. ఆఫ్టర్ సమ్ టైమ్ ఒకవేళ 4 pods కాస్త పోతే, ఓకే, 4 pods పోయి మళ్ళీ 1 pod వచ్చింది అనుకోండి, పరిస్థితి ఏంటి? ఓకే, చూద్దాం. లెట్ మీ వెయిట్ ఫర్ దాట్ టు కమ్ అప్. సో కరెంట్లీ దేర్ ఆర్ 4 pods ఓన్లీ. ఓకే, మనం కావాలనుకుంటే ఇక్కడ ఏం చేద్దాం అంటే వాచ్ పెడదాం. kubectl గెట్ pods హైఫన్ ఎన్ డెమో హైఫన్ వాచ్ పెడదాం అండి, హైఫన్ డబ్ల్యూ. ఓకే, సో కరెంట్లీ 4 pods రన్నింగ్ లో ఉన్నాయి. సో నేను నా రిక్వైర్మెంట్ తగ్గట్టు 1 pod నుంచి 4 pods కి స్కేల్ చేశాను. ఫేర్ ఎనఫ్. సో అప్లికేషన్ టీమ్ కూడా టెస్ట్ చేసుకుంటున్నారు. బట్ సడన్లీ ఏం జరుగుతుంది చూద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ దాట్ టు కమ్ అప్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు డిస్కనెక్ట్ హియర్. లెట్స్ వెయిట్ ఫర్ దట్ టు కమ్ అప్. ఓకే, సో current deployment is having 4 replica, 4 desired and all. So pods are having 1. And let's come back here. Yeah. Okay. So still 4 pods are there. That's okay. మన ఎక్స్పెక్టేషన్స్ 4 కాబట్టి 4 ఉండడం తప్పలేదు. ఫేర్ అయినా బాగానే ఉంది. లెట్స్ వెయిట్ ఫర్ దట్ టు కాస్ట్ సమ్ ఎర్రర్ అండి. ఎర్రర్ కాస్ట్ చేద్దాం. సో దట్ విల్ బి హ్యావింగ్ సమ్ డిస్కషన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. కమ్ ఆన్, ఐఎమ్ నాట్ పాసింగ్ ద వీడియో అండి. సో రికార్డింగ్ కంటిన్యూ చేస్తాను. సో దట్ విల్ బి సీయింగ్ వెన్ ద ఎర్రర్ హ్యాపన్స్. ఓకే, సో కరెంట్లీ డిప్లాయ్మెంట్స్ ఆర్ 4 pods, 1, 2, 3, 4 బాగానే ఉన్నాయి. ఓకే, 118 seconds అంటే ఆల్మోస్ట్ 3 minutes అవుతుంది, 2 minutes, సారీ 2 minutes అవుతుంది మన పాడ్స్ డిప్లాయ్ చేసి. ఓకే, సో డిప్లాయ్మెంట్ టీమ్ వాళ్ళు కూడా ఓకే చూసుకున్నారు. 4 pods ఉన్నాయి, మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే 1 నుంచి 4 ఇంక్రీజ్ చేస్తాము, బాగానే ఉంది. ఓకే, నౌ దే విల్ బి ఆబ్వియస్లీ క్లోజింగ్ దిస్ అండ్ దే విల్ బి గోయింగ్ టువర్డ్స్ దేర్ ఓన్ యాక్టివిటీస్, రైట్? బట్ వాట్ హ్యాపెన్స్ సడన్లీ, ఓకే, ఇఫ్ దిస్ కమ్ అప్స్ టు 1, ఇఫ్ యు సీ టర్మినేటింగ్. ఓకే, అండ్ సరే 1, 2, 3 pods ఉన్నాయి. ఓకే, అదేంటి 3 ఎందుకు ఉన్నాయి, 4 ఎందుకు రావట్లేదు? 4 మళ్ళీ స్కేల్ చేద్దాం. ఓకే, 3, 3, 3. ఓకే, అండ్ 1 more is terminating what? ఓకే, లెట్స్ గో బ్యాక్ హియర్. యు సీ టర్మినేటింగ్, ఎవ్రీథింగ్ గాట్ టర్మినేటెడ్. అంటే నేను 4 pods చేశాను. చాలా రియల్ సినారీ అండి ఇది. నేను 4 pods స్కేల్ చేశాను, కాకపోతే మళ్ళీ 4 pods కాస్త 1 pod అయిపోయింది. పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఓకే, మళ్ళీ చేసిన ఇదే వస్తుంది సిచ్యువేషన్. ఏమైందంటే ఇక్కడ మనం చూడాల్సింది ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, మన నేమ్ స్పేస్ లో ఏమైనా హెచ్పిఏ ఉందని చూసుకోవాలండి. చూసారా, హెచ్పిఏ ఉంది అంటే మన నేమ్ స్పేస్ లో మన ఎస్ఆర్ఏ టీమ్, మన డెవాప్స్ టీమ్ ఏం చేశారంటే ఒక హెచ్పిఏ పెట్టుకున్నారు. ఏమని? మినిమం పాడ్ 1 ఉండాలి, మాక్సిమం 3 ఉండాలండి. ఓకే, అంటే ఏంటి, నాకు బై డిఫాల్ట్ గా సిపి యూటిలైజేషన్ 50% కన్నా ఎక్కువ ఉంటే నాకు స్కేల్ చేయమని చెప్తున్నారు. బట్ కరెంట్లీ ఇఫ్ యు సీ హియర్, ఓకే, kubectl టాప్ పాడ్స్ -n డెమో, ఇట్స్ వెరీ లెస్, రైట్? చాలా చాలా తక్కువ ఉంది. సో బై డిఫాల్ట్ ఏం చేస్తుంది హెచ్పిఏ, ఓకే మీరు 4 pods స్కేల్ చేసుకున్నారు, బట్ నేనేం చేస్తాను ఇప్పుడు, నాకు సిపి ఏం పెద్ద యూటిలైజేషన్ అయినట్టు కనిపించట్లేదు. సో ఫర్ దాట్ రీజన్ ఐ బ్రింగ్ బ్యాక్ ఆల్ యువర్ పాడ్స్ టు 1.
ఓకే, ఎందుకంటే మినిమం కాబట్టి. ఓకే, సో మీరు ఏం చేయాలి? ఇన్ దాట్ కేస్ వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ మేక్ ద మినిమం కౌంట్ as 4 అండి. ఇక్కడ మీరు కరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి హారిజాంటల్ పవర్ ఆర్డర్ స్కేలర్ లో యూ నీడ్ టు మాడిఫై హియర్ ఏమని. ఓకే, మినిమం పార్ట్స్ ఎన్ని కావాలి నాకు? మినిమం రెప్లికా షుడ్ బి 4 అండ్ మాక్సిమం రెప్లికా కెన్ బి 5. ఓకే, సేవ్. ఓకే, నౌ లెట్ మీ గో టు పార్ట్స్ అండ్ నౌ ఇవి బై డిఫాల్ట్ యూ కెన్ స్కేల్ దిస్ టు 2 3 4 అండ్ ఆటోమేటిక్ స్కేల్ అయిపోతాయి. ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం కాదు. ఓకే, బట్ ఇందాక మన లైవ్ లో ప్రాబ్లం వచ్చింది, 4 పార్ట్స్ కాస్త బై డిఫాల్ట్ మళ్ళీ ఒక పార్ట్ అయిపోయింది అన్నమాట. చాలా బిగ్ ఎర్రర్ అది. ఓకేనా, ఇది ఎర్రర్ కూడా కాదండి, ఇది ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే హెచ్పిఏ బిహేవ్స్ ద సేమ్ వే. హారిజాంటల్ పవర్ ఆర్డర్స్ ఏం చెప్తుంది? నాకు మిన్ అండ్ మ్యాక్స్ అని ఉంటాయి, నాకు పర్సంటేజ్ ఇచ్చారు సీపీ యూటిలైజేషన్ కి, ఈ పర్సంటేజ్ కనుక థ్రాటిల్ అయితేనే నేను పార్ట్స్ ఇంక్రీస్ చేస్తాను, లేకపోతే ఇంక్రీస్ చేయను. ఓకే, సో ఐ థింక్ దిస్ సినారీ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, ఇలాంటి చాలా వస్తున్నాయి రియల్ టైమ్ లో. ఫర్ దాట్ రీజన్ ఓన్లీ ఐ హావ్ క్రియేటెడ్ దిస్ సిరీస్ కంప్లీట్ ఓన్లీ రియల్ టైమ్ సినారియోస్, నో థియరీ నథింగ్, హ్యాండ్స్ ఆన్ చేద్దామని. ఇఫ్ లైక్ ద వీడియో డూ క్లిక్ ఆన్ ద లైక్ బటన్. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, ఓకే, చాలా మంది ఎవ్రీ టైం చెప్తున్నట్టే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రైట్, యూ కెన్ గో టు అవర్ ప్రొడక్ట్ ideas.itunesacademy.com అండ్ మీరు మీ ఐడియా, మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నాయనుకోండి. 1 second, I've made it down. Okay, maybe I brought it down. Okay, we'll check that. Okay, and yeah, మీకు I'll be keeping the link and maybe I'll be making this site up now. Maybe somehow services are unavailable. Yeah, maybe it's gone. Okay, it's up right now. Okay, so by default మీకు ఏమైనా క్వశ్చన్స్ లాంటివి ఉంటే you can keep on your question here అండి, so that it will be coming up. Why is it coming up this one? Maybe I'll be making a video on this one as well. ఎందుకు ఇలా డౌన్ అవుతుందని చూస్తాను ఒకసారి. Okay, so yeah, see you in the next video అండి. Till then, happy learning. Thank you. Bye.